హలో గైస్, హ్యాపీ బర్త్డే టు మెగా స్టార్ చిరంజీవి గారు అనమాట. సో కాకా మూవీ గ్లిమ్స్ వచ్చింది. ఆలస్యం చేయకుండా దాని గురించి మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే రాకా మూవీ చేస్తున్నాడు, మన చిరంజీవి చూసుకున్నట్లయితే కాకా మూవీ చేస్తున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ది ఆఖా అంటే ఆరు అడకే దీని ముందు ఇంకేదో చేస్తుందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో చూడాలి గ్లిమ్స్ ఎలా ఉంది అని అంటే నాకు ఓకే అన్నట్టుగా అనిపించింది. నాకు నమ్మకం లేదు దొరా అన్నట్టుగా. ఇంకో ఫీలింగ్ కూడా కలిగింది. అంటే గ్లిమ్స్ చూడక ముందు నా ఫీలింగ్ ఏంటంటే అరే చిరంజీవి గారి మీద నమ్మకం లేదు అన్న ఫీలింగే ఉండే. ఎందుకంటే ప్రీవియస్ వర్క్ అంటే అంత ఇప్పుడు ఎవరో ఒక డైరెక్టర్ వచ్చి ఈయనతో మూవీ తీసుడు తప్పించి ఈయన స్క్రిప్ట్స్ అయితే మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో నాకైతే కొద్దిగా డిసప్పాయింట్ అండి. ఇది ప్యూర్ ఆచార్య అప్పుడైతే మొత్తం డిసప్పాయింటెడ్. అసలు డైరెక్టర్ ఏ చెప్తే మేము అదే చేసినాం అది ఇది అని ఒక మాట అన్నారు ఆయన. దాని తర్వాత ఏం చెప్పిల్లానంటే అంటే దానికి ముందు ఏంటి ఆచార్య ఇప్పుడు అంటే మీకు తెలుసు కదా స్టోరీ ఎలా ఉండబోతుందని చెప్పేసి. సో అప్పుడు ఆ స్క్రిప్ట్ని అట్లాంటప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేది నా ఒపీనియన్ అన్నమాట. సో నాకైతే నమ్మకం లేదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ బాబీ కొల్లి చూసుకున్నట్లయితే తన మీద అయితే నాకు చాలా నమ్మకం ఉన్నాయి. ఎందుకంటే తన ప్రీవియస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో డాకు మహారాజు కానివ్వండి, వెంకీ మామ కానివ్వండి, జైలవకుశ కానివ్వండి, వాల్తేరు వీర, ఇవన్నీ చాలా బాగుంటాయి. స్టోరీ పరంగానైనా మేకింగ్ వదిలేయండి, మేకింగ్ బాబీ సూపర్ చేస్తారు నాకు తెలిసి అయితే. ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది, చాలా న్యాచురల్ సెట్స్ అయితే ఉంటాయి అనమాట. హెవీ యూజ్ సెట్స్ ఏమి ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ లొకేషన్స్ కావచ్చు, అసలు తెలీదు మనకి అక్కడ. అది నాకు చాలా ఇష్టం బాబీ కొల్లి ఆయన మూవీస్లో చూసుకున్నట్లయితే. అండ్ ఈ ఎమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా రాస్తారండి. ఇప్పుడు ఈ మూవీలో ఒక టెంప్లెట్ ఉంది, ఇదే టెంప్లెట్ తీసుకుపోయి ఇంకో మూవీలో పెట్టారు. చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట. డ్రామా అయితే వేరే లెవెల్ ఉంటుంది. డాకుమారులో చూసుకున్నట్లయితే ఇచ్చిన మాట కోసం ఒక పాప తనని సేవ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అండ్ వెంకిమామలో చూసుకున్నట్లయితే మామాలుడు వాళ్ళ సంబంధించిన స్టోరీ అనమాట. అండ్ జైలవకాశంలో చూసుకున్నట్లయితే బ్రదర్స్, వాల్తేరు వీరలో చూసుకున్నట్లయితే కూడా ఇద్దరు బ్రదర్స్ గురించి అయితే ఉంటుంది అనమాట. సో అది ఈ డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ గ్లిమ్స్ కి తమనైతే ఇచ్చి పడేసింది అన్నట్టుగానే అనిపించింది. బట్ ఒక్క కథ మాత్రం నాకైతే చాలా డిసప్పాయింట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఓకే బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు అయినా దానికి ముందట ఒక చిన్న లిరిక్స్ ఈ గ్లిమ్స్ లో అయితే ఒక చిన్న లిరిక్స్ అయితే వచ్చినాయి అన్నమాట. అదే చికి చేయలమ్మ గ్యాంగ్ లీడర్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, టైటిల్ సాంగ్. సో ఆ సాంగ్ తోటి అయితే బీజీఎం చేసాను అనమాట. సో అట్లా ఎందుకు పెట్టారు అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ మూవీలో కూడా గ్యాంగ్ లీడర్ లెక్క ఏమన్నా చూపిస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. అట్లా చేయకుండా ఉండే ఇప్పుడు కొత్తగా లిరిక్స్ రాయొచ్చు, అలా ఎందుకు రాయట్లేదు, పాత లిరిక్స్ తోటి ఎందుకు తీసుకొచ్చారన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఏదో మూవీ ఉంటుంది డెకాట్ మూవీలో దానికి ముందు మనకి నాగార్జున గారిది ఒక మూవీ ఉంటుంది, ఇది కన్నపెట్టరు కనుకొట్టరు. సో ఆ సాంగ్ తోటి చేసేది అనమాట. సో దాని తర్వాత సో అట్లా ఇలా ఎందుకు చేయాలి అన్న ఒపీనియన్. పాత లిరిక్స్ తీసుకొచ్చి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొత్త లిరిక్స్ రాయొచ్చు కదా. లిరిక్స్ రైటర్లు చాలా మంది ఉంటారు. మనకి రామ్ జోగే శాస్త్రి గారు ఉన్నారు, అండ్ దాంతోపాటు మనకి చంద్రబోస్ గారు ఉన్నారు. చాలా మంది లిరిక్స్ రాస్తారన్నమాట. సరే సీతారామ శాస్త్రి గారు ఆయన చనిపోయారు, బట్ ఈ వీళ్ళు చాలా బాగా రాస్తారు. లిరిక్స్ రాసే వాళ్ళు ఇంకా చాలా బాగున్నారు. మనకి సలార్ కేజీఎఫ్కి రాస్తారు. సో ఆయన వాళ్ళు కూడా చాలా బాగా రాస్తారు. బట్ ఎందుకు ఈ పాత లిరిక్స్ని తీసుకొచ్చి ఇరికిచ్చినట్టే అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. సో గ్లిమ్స్లో నాకు నచ్చింది విజువల్లీ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నది అనమాట. మరీ ఏం సీజీ వర్క్ ఉన్న విజువల్స్ ఏం లేదు, జస్ట్ న్యాచురల్ సెట్. బట్ క్వాలిటీ చూసుకున్నట్లయితే కలర్ ప్యాలెట్ కానీ గ్రేడింగ్ కానీ అవైతే నాకు చాలా బాగా నచ్చింది. సో రొయ్యల అక్వేరియంలోనైతే కీస్ పడంగానే మన హీరో అయితే అయస్కాంతం లోపల పంపించి ఆ కీస్ తీస్తాడు. కీస్ కోసం అంత పెద్ద అయస్కాంతం లోపలికి పంపిస్తాడు. సో అయస్కాంతానికి అయితే మొత్తం గన్నులు అయితే అతుకుంటాయి అనమాట. మేబీ గ్యాంగ్స్టర్ కావచ్చు నేను అనుకుంటున్నా. సో ఇంతకు మించి అయితే ఈ గ్లిమ్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మాట్లాడినా కూడా ఎగ్జాక్ట్ అవుతుంది, ఏం చెప్పినా కూడా. దీని గురించి ఇంకో వీడియో అంటే దీని గురించి ఇక ఇంతకు మించి ఇంకో వీడియో చేయడానికైతే ట్రై చేయ. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గ్లిమ్స్ అయితే నాకైతే ఓకే అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ టైం. చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ అయితే January 13th సంక్రాంతి బరిలో అయితే వస్తుందన్నమాట. సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.